హలో మూవీ లవర్స్. వైభవ్, సునీల్ రెడ్డి, రెడిన్ కింగ్స్లే, విటివి గణేష్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నియహరిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో ఇళంగోరామ్ డైరెక్షన్లో ఒరిజినల్గా తమిళ్లో వచ్చిన కామెడీ డ్రామా పెరుసు. ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. శ్రీలంక మూవీ టెంటిగో ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. పెరుసు అనే తమిళ్ వర్డ్కి తెలుగులో మీనింగ్ పెద్ద అని. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా భలే ఉంది, సెకండ్ హాఫ్ ఓ మోస్తరుగా ఉంది. ఓవరాల్గా బాగానే ఉందనిపించేలా ఉంది ఈ మూవీ. 1 hour 56 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మూవీలో సెన్సిబుల్ కామెడీ ఉన్న కంటెంట్ మాత్రం బోల్డ్గా ఉంది. ఇండివిజువల్గా చూస్తే మాత్రం ఫుల్గా నవ్వుకుంటారు. స్కూల్ హెడ్ మాస్టర్ సామి ఊళ్ళో తాగుతూ ఖాళీగా కాలం గడిపే దురై వాళ్ల నాన్న పరందామయ్య. టీవీ చూస్తున్న పరందామయ్య ఒకరోజు సడన్గా చనిపోతాడు. చనిపోయిన పరందామయ్య పురుషాంగం మాత్రం నిటారుగా స్తంభించుంటుంది. అది చూసి షాక్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ తమ పరువు పోతుందేమన్న భయంతో ఎలాగైనా ఊళ్ళో వాళ్లకు ఆ విషయం తెలియకుండా దాచిపెట్టి పరందామయ్య అంత్యక్రియలు జరపడానికి పడ్డ ఇబ్బందులే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మూవీ లైన్ వినగానే పెద్దలకు మాత్రమే అనుకుంటున్నారా? కాదు, సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. తండ్రి శవాన్ని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయిన కొడుకులు, ఫ్యామిలీ మెంబర్స్, స్పై లాంటి పక్కింటి కమలకు ఆ సంగతి తెలియకుండా మేనేజ్ చేయడానికి వాళ్ళు పడే కష్టాలు, సామి డాక్టర్ను, దొరై స్వామీజీని తీసుకురావడం, శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో ఆటో డ్రైవర్ రెడిన్ కింగ్స్లే కామెడీ, ఇంకోవైపు పరందామయ్య మీద పగ తీర్చుకోవాలనుకునే ఒక టీనేజ్ కుర్రాడు, ఇవన్నీ ఆడియన్స్ని అలరిస్తాయి. తండ్రి చనిపోతే బాధపడాల్సిన కొడుకులు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తండ్రి సిచ్యువేషన్ మేనేజ్ చేయడం కోసం వాళ్ళు పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని జనరేట్ చేశాయి. అసలు ఇలాంటి డిఫరెంట్ పాయింట్తో మూవీని తీసిన డైరెక్టర్ ఇళంగోరామ్ని ఎప్రిషియేట్ చేసి తీరాల్సిందే. కాకపోతే సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద రన్ అవడం వల్ల ఆ పాయింట్ మొదట్లో విపరీతంగా నవ్వు తెప్పించినా మూవీ గడిచే కొద్దీ లైట్గా బోర్ కొట్టిస్తుంది. ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఈ కామెడీ ఏంటరా అని మీకు అనిపిస్తే మాత్రం సినిమాని అస్సలు ఎంజాయ్ చేయలేరు. రియల్ లైఫ్లో కూడా బ్రదర్స్ అయిన మన తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకులు వైభవ్, సునీల్ రెడ్డి ఈ మూవీలో కూడా బ్రదర్స్గా పరందామయ్య కొడుకులుగా యాక్ట్ చేశారు. ఇద్దరు తమ యాక్టింగ్తో ఆడియన్స్ని నవ్వించారు. మిగతా యాక్టర్స్ కూడా ఈ మూవీలో సిచ్యువేషనల్గా వచ్చే కామెడీని జనరేట్ చేయడంలో తమ వంతు ప్రయత్నాన్ని పర్ఫెక్ట్గా చేశారు. ఫైనల్గా చెప్పాలంటే కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.